తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం అనేది మళ్ళీ తెర మీదకి వచ్చింది. రీసెంట్ గా సిబిఐ కమిటీ అనేది సుప్రీంకోర్టుకి ఫైనల్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసింది. అయితే ఇందులో గత 5 ఏళ్ళు కూడా ఎక్కడ నెయ్యి వాడలేదు, కేవలం పామాయిల్లో కెమికల్ కలిపి దాన్ని నెయ్యిగా చూపించారు, దాంతోనే లడ్డూలు తయారు చేశారని చెప్పి తెలియజేపరచడం జరిగింది. మీరేమంటారు? గత 5 ఏళ్ళు కూడా లడ్డు ఎలా ఉంది, అందులో కల్తీ జరిగిందా లేదా, మీరేమనుకుంటున్నారు? గత వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు లడ్డు కల్తీ అనేది మటుకు జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తిన్న లడ్డుకి గతంలో 5 సంవత్సరాలు తిన్న లడ్డుకి తేడా మటుకు ఉంది. కల్తీ మటుకు జరిగినది అంటే లడ్డులో రుచి అర్థమైపోయింది. అర్థమైందంటే లడ్డుని నెయ్యితో తయారు చేయాలి, లడ్డుని కల్తీ లడ్డుగా తయారు చేశారు. అది జరిగింది. లడ్డులో మటుకు తేడా మటుకు రుచి తేడా ఉంది. లడ్డులో మటుకు నెయ్యి కలపల, నెయ్యి బదులు అనేకం కలిపి డబ్బు సొమ్ము చేసుకున్నారు. అది జరిగినది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి మా మీద తప్పుడు ప్రచారాలు చేశారు, జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టానుసారంగా రాజకీయంగా దేవుడిని అడ్డం పెట్టుకుని విమర్శలు చేశారు, మరి ఈ రోజు నిజాలు బయటకు వచ్చినాయి అని చెప్పి తిరిగి వాళ్లే తప్పు చేసి వాళ్లే విమర్శిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు తప్పు చేసి విమర్శించడం కరెక్ట్ కాదు. తప్పు జరిగింది. కనీసం 650 కోట్ల దాకా డబ్బు వెనక వేసుకున్నారు. ఏది దేవుడి లడ్డులో కూడా కల్తీ జరిపి. అది అసలు మీరు నెయ్యి ఎక్కడ కలిపారు? నెయ్యి కలపాలిగా, నెయ్యి కలపలేదుగా. అనేకం పామాయిల్లో తీసుకొచ్చి అనేక రకములన్నీ కలిపారు. తీసుకొచ్చి లడ్డు రుచి బాగా కొట్టారు. దేవుడి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేశారు. అది జరిగింది. తిరుమల లడ్డు విషయానికి సంబంధించి నెయ్యి కల్తీలో రీసెంట్ గా సిబిఐ కమిటీ అనేది సుప్రీంకోర్టుకి ఫైనల్ ఛార్జ్ షీట్ ఇచ్చింది. అయితే ఈ రిపోర్ట్ లో గత 5 ఏళ్ళు కూడా ఎక్కడా కూడా నెయ్యి అనేది వాడలేదు, కేవలం పామాయిల్ తో కూడిన కెమికల్స్ కలిపిన నెయ్యే వాడారు, కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. మీరేమంటారు? తిరుమల లడ్డు విషయంలో మీ అభిప్రాయం ఏంటి దాని మీద? గత పోయిన 5 సంవత్సరాల్లో కూడా తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిన మాట వాస్తవం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అది జగమెరిగిన సత్యం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డీలో కల్తీ అనేది కలిపి ప్రజలకి మనోభావాలను చాలా దెబ్బతీశాడు, హిందూ మనోభావాలను. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద ఇంకా లోతైన చర్య జరిపించి తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. సార్, తిరుమల లడ్డు కల్తీని ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ పెద్ద రచ్చగా మారింది. ముఖ్యంగా రీసెంట్ గా సిబిఐ కమిటీ అనేది సుప్రీంకోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ లో గత 5 ఏళ్ళు కూడా ఎక్కడా నెయ్యి అనేది వాడలేదు, కేవలం పామాయిల్లో కెమికల్స్ కలిపి లడ్డు తయారు చేశారని ఒక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. మీరేమంటారు దాని గురించి? చూడండి, ఇప్పుడు ఒక విచారణ జరిపేటప్పుడు ఈ రకంగా కల్తీ జరిగింది అని ప్రజలు కానీ ప్రభుత్వం కానీ చెప్తా ఉంటుంది. కాకపోతే దానిపైన ఎంక్వైరీ సంస్థలు ఏమైతే తేలుస్తాయో అదే నిజమవుతుంది. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆవు నెయ్యిలో కల్తీ జరిగింది కాబట్టి అని అన్నారు. ఇప్పుడు నెయ్యే వాడలేదు, పామాయిల్లో వచ్చి కెమికల్ వేసి వాడుతున్నారు అన్నారు కదా, అప్పుడు మీరు చెప్పింది అబద్ధం కదా అంటున్నారు. మీరు ఏం చెప్పినా ఒరిజినల్గా అయితే నెయ్యి వాడలేదు కదా. మీరు అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కవ్వు నుంచి చేయలేదని చెప్పినా కూడా ఈరోజు నెయ్యితో కాకుండా మామూలుగా జంతువుల కొవ్వుతో కాకుండా కెమికల్తో పామాయిల్తో నెయ్యి చేసి తిరుమల లడ్డు చేసినప్పుడు తప్పు జరిగినట్టే కదా. వాళ్ళు చెప్పేది పక్కన పెట్టండి. మీరు ఒరిజినల్గా ఏమైనా ఆవు కొవ్వుతోనే లడ్డు చేసినామని తేలలేదు కదా. విచారణ సంస్థలు విచారణ జరిపిన తర్వాత అవన్నీ తేలుతాయి. ఇప్పుడు మీరు కూడా ఏమన్నారు, మా బాబాయ్ గుండెపోటుతో చనిపోయినాడు అన్నారు. విచారణ చేసిన తర్వాత ఏం తేలింది? చంపేయబడింది అని తేలింది. ఇది కూడా అంతే కదా. ఎంక్వైరీ చేసినారు కాబట్టి ఈరోజు ఫైనల్ సిట్ రిపోర్ట్ ఇచ్చింది. 100% కల్తీ నెయ్యి జరిగింది. దాంట్లో శిక్ష పడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ 11 మంది 12 మందిని అరెస్ట్ చేసినారు. దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి పవిత్రమైన తిరుమలను భ్రష్టు పట్టించి
పవిత్రమైన హిందూ మనోభావాలను దెబ్బతీశారో వాళ్ళైతే ఖచ్చితంగా జైలుకు వెళ్ళడం అయితే ఖాయం. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ జంతువుల కొవ్వు కలిసింది, ఆ కొవ్వుతో లడ్డూలు తయారు చేశారని చెప్పి విచ్చలవిడిగా తప్పుడు ప్రచారాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించారు. ఈరోజు నిజాలన్నీ బయటపడ్డాయని చెప్పి తిరిగి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నారు. నిజం ఒకటైతే వాళ్ళు ప్రచారం చేసేది ఒకటి. ఏంటి ఈ ప్రచారాలు అంటారు? వైసీపీ ప్రభుత్వం నేచర్ ఎలా ఉంటదంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉంటది. వాళ్ళు చేసిన తప్పులు కూడా ఎదుటోళ్ళ మీద రుద్దటము ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని అనే అర్హత కూడా జగన్ రెడ్డి గారికి లేదు అసలు. ఎందుకంటే అతను ఒక ఫ్రైడ్ మెంటాలిటీ కన్నా గొప్ప వ్యక్తి. జనాన్ని ఎలా మోసం చేయాలి, ఎలా దోచుకోవాలి, దాచుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రిగా వచ్చాడు ఆయన. అంతేగాని అతనిలో ముఖ్యమంత్రి లక్షణాలు కానీ ప్రజల్ని బాగు చేసే విధానం కానీ తనలో లేదు. మరి ఇక్కడ గత 5 ఏళ్ళు కూడా ఇలా తిరుమలలో పామాయిల్లో కెమికల్ కలిపిన నెయ్యి ప్రొడ్యూస్ చేసామన్నారు. అయితే ఇక్కడ దాదాపుగా 250 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. 68 లక్షలకు పైగా లడ్డూలు నెయ్యి అనేది విక్రయించినట్టు చూపెడుతున్నారు. 20 కోట్ల లడ్డూలు పైగా అమ్మారు అని చెప్తున్నారు. అంటే ఇంత జరుగుతున్నా కానీ ఎవరికి కాన్ రాకుండా భక్తులందరినీ కూడా నమ్మించి ఇవన్నీ మోసం చేశారంటారా? ఒక రకంగా హిందూ భక్తులందరినీ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినంగా చేశారంటారా? అవును సార్, హిందువుల మనోభావాలు కంపల్సరీగా దెబ్బతిన్నాయి. వాళ్ళకి హిందుత్వం మీద నమ్మకం లేదు. హిందువులు అంటేనే ఒక చిన్న చూపు. అలాంటిది లడ్డుల్లో అయినా నెయ్యిలో అయినా కల్తీ చేయటం పెద్ద విషయం కాదు. నెయ్యి అనేది వాడకుండా 5 సంవత్సరాలు మభ్యపెట్టి చేశాడు. అతను చేసే ప్రతి పని కూడా చెప్పుకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటది. అతను చేసే పనులు మాకు అతను పేరు ఎత్తాలన్నా కూడా నాకు ఇష్టంగా ఉండదు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. కానీ అతను ఒక ఫ్రాడ్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏలాడు. తిరుమలలో లడ్డూ తయారీ విషయంలో కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి ఇప్పుడు సిబిఐ కమిటీ అనేది సుప్రీంకోర్టుకి ఫైనల్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఇందులో గత 5 ఏళ్ళు కూడా నెయ్యి ఎక్కడా వాడలేదు, కేవలం పామాయిల్లో కెమికల్ కలిపి వాడారు, దాన్ని నెయ్యిగా చిత్రీకరించి చూపించారని చెప్పి ఒక నిజాన్ని బయటపెట్టింది. మీరేమంటారు? ఒక భక్తునిగా మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అయ్యా, కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆయన ఇలవేల్పు. అలాంటి తిరుపతి ఎంత ఫేమస్, అక్కడ దొరికే లడ్డు అంత పవిత్రమైనది. ఆ లడ్డు కల్తీ చేయమనేటువంటిది చాలా దారుణమైనటువంటి చర్య. ముఖ్యంగా ఈ విషయాన్ని తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గతంలో ఈ వైసీపీ పరిపాలనలో ఈ నెయ్యి కల్తీ జరిగిన తర్వాత లడ్డు కొనుక్కుంటే దాంట్లో నాణ్యత ఉండేది కాదు, ఒక్క రోజులోనే పాడైపోయేది. ఇప్పుడు తిరుపతికి వెళితే అక్కడ లడ్డు విషయంలో అయితేనేమి, అక్కడ శుభ్రత విషయంలో అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ విషయంలో అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా అక్కడ మెచ్చుకుంటున్నారు. అంతెందుకు వైసీపీ నాయకురాలు రోజా గారే గతంలో కంటే మన వైకుంఠ ఏకాదశికి చాలా మంచి సౌకర్యాలు కల్పించారు. బ్రహ్మాండంగా ఉంది. సాక్షాత్ వైకుంఠంలో అడుగుపెట్టినంత అనుభూతి నాకు కలిగిందని చెప్పి ఆమె మెచ్చుకున్నారు. అంటే దీని ఉద్దేశం ఏమిటి అంటే గతంలో వైసీపీ పరిపాలనలో ఎప్పుడు ఇలాంటి సౌకర్యాలు జరగలేదు. ఇప్పుడు బ్రహ్మాండంగా అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి, తిరుమల దేవస్థానం అయితేనేమి అన్ని కూడా భక్తులకి సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పి అక్కడ స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు వైసీపీ గానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిరుమల నెయ్యిలో లడ్డు తయారు చేసే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి మా మీద తప్పుడు ప్రచారాలు చేశారు, దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశారు. మరి ఈ రోజు రిపోర్ట్లో ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలిసిందని రాలేదు అని చెప్పి రాజకీయంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? నిజంగా వీళ్ళు మాట్లాడిన మాట తప్ప రైటా? మీరేమంటారు? ఒక్క రకంగా వాళ్ళు కల్తీ చేసామని ఒప్పుకుంటున్నారు. మేము జంతువుల కొవ్వు కలపలేదు, కానీ మేము పామాయిల్ కలిపాము, కెమికల్స్ కలిపామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నట్టే. అది అంటే నీవు జంతువుల కొవ్వు కలిపావా, పామాయిల్ కలిపావా, స్వచ్ఛమైన నెయ్యి అయితే వాడలేదు కదా. స్వచ్ఛమైన నెయ్యి వాడకపోవడం చాలా ప్రమాదం కదా, చాలా చాలా తప్పు కదా. వీళ్ళకి అన్ని కూడా చాలా సింపుల్గా కనిపిస్తాయండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ పరకామణి థియరీ గురించి మాట్లాడుతూ ఇది చాలా చిన్న తప్పు అన్నారు. మరి చాలా చిన్న తప్పు అయినచ్చు, అది మొత్తం కూడా చాలా తక్కువ అయినచ్చు, కానీ చాలా పెద్ద తప్పు. దేవుడి యొక్క సొమ్ము కాజేయడం అనేటువంటిది చాలా అపరాధము. ఈయనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, మా కాడ అంటుంటారు 1,00,000 బత్యాలు తినే లక్ష్యమయ్యకు ఒక్క బత్యము లక్ష్యమా అని. ఎందుకంటే కోట్లాది రూపాయలు కుంభకోణాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పరకామణి కేసు అనేది చాలా చిన్నగా కనిపించడం చాలా సహజమైనది అని నా ఉద్దేశం.
ఎందుకంటే దేవుడి సొమ్ము తినబడేటువంటిది చాలా దారుణం. అలాంటి వాళ్ళకి దేవుడు శిక్ష విధించారు ఆల్రెడీ. గత 5 ఏళ్లలో ఎప్పుడైనా మీరు తిరుమల వెళ్ళారా? ఎప్పుడైనా సరే స్వామివారి లడ్డూనే కానీ అన్నప్రసాదాలు ఎప్పుడైనా రుచి చూసారా? ఎలా అనిపించింది మీకు? గతంలో వైసీపీ పరిపాలనలో లడ్డు కానీ అన్నప్రసాదాలు కానీ చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉండేది. అక్కడ ఇవన్నీ కూడా దద్దోజనాలు కానీ తర్వాత ఈ దేవుడి యొక్క ప్రసాదాలు కానీ సక్రమంగా ఉండేవి కాదు. ఇప్పుడు చాలా నీట్గా ఉన్నాయి. ఈ నీట్గా ఉన్నాయని చెప్పి మేము ఒప్పుకోవడమే కాదు, సామాన్య ప్రజలు ఒప్పుకోవడం కాదు, సాక్షాత్ వైసీపీ నాయకురాలు రోజా గారే ప్రశంసించారు. అంతకంటే పెద్ద సర్టిఫికేటింగ్ అవసరం లేదు. గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా బాగున్నాయి, ఇప్పుడు ఇంకా మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు, మేనేజ్మెంట్ బాగుందని చెప్పి రీసెంట్ గా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడారు. అంటే వాళ్ళకంటే వీళ్లే బాగా చేస్తున్నారని ఆయనే ఒప్పుకొని మరి ఈ రోజు కల్తీ విషయంలో ఎందుకు ఇలాగా ప్రతి విమర్శలు ఎదురుదాడి చేస్తున్నారంటారు? వైసీపీ ప్రభుత్వం యొక్క నైజమే 2 నాలుకల ధోరణి అంటారు దాన్ని. ఇటు ఎక్కడ చూసినా కూడా ఈ రోజు వైసీపీ నాయకులు అంతా 2 నాలుకల ధోరణి. ఢిల్లీలో ఉన్నామో కుటుంబ ప్రభుత్వం బాగుందని చెప్పి ఢిల్లీలో అక్కడ ఉపరాష్ట్రపతికి ఢిల్లీకి అక్కడ కూటమి ప్రభుత్వం అభ్యర్థికి మద్దతు ఇస్తారు. ఇక్కడ స్టేట్ లోకి వచ్చే లోపల కూటమి ప్రభుత్వం బాగాలేదని చెప్పి కూటమి ప్రభుత్వం మీద అభాండాలు వేస్తారు. అంటే ఢిల్లీ మీద దోస్తీ, గల్లీ మీద కుస్తీ. ఇది వాళ్ళ యొక్క 2 నాలుకల విధానం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నారంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజకీయం చేశారు, వీళ్ళు నాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుపోతారు, దేవుడి జోలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు బాగుపడినట్టు చరిత్రలో లేదనేటట్టు ఆయన విమర్శిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? వీళ్ళు నిజంగానే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అది 100% వాస్తవం. ఎందుకంటే దేవుడి జోలికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు కూడా బతికి పట్టగట్టనేటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు అది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే వాస్తవంగా అయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నెయ్యి కల్తీ, లడ్డు కల్తీ చేశారు, అక్కడ సౌకర్యాల్లో అవినీతి చేశారు, ప్రతి విషయంలో అవినీతి చేశారు. అక్కడ హిందువులు కానీ వాళ్ళని దేవాదాయ కమిటీ చైర్మన్లుగా, అక్కడ టీటీడీ చైర్మన్లుగా నియమించారు. ఆ పాపం వల్లే ఆయన మట్టి కొట్టుకోవడం జరిగింది. మరి గత 5 ఏళ్లు కూడా తిరుమలలో శాలువల స్కామ్ అని, పరకామణిలో దొంగతనాన్ని, విఐపీ టికెట్ల దర్శనం అని, ఇంకా దాంతో పాటు కొండ కింద ఉన్న గోవిందరాజ స్వామిలో బంగారు దొంగతనం అని, ఇలా రకరకాల కొత్త స్కాములన్నీ కూడా గత 5 ఏళ్లలో జరిగినాయని చెప్పి ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి, కేసులు నమోదయ్యాయి, ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. అంటే ఎన్నడూ జరగని విధంగా గత 5 ఏళ్లు కూడా తిరుమలలో కొన్ని దారుణాలు జరిగాయంటారా? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా జరిగాయి, గతంలో జరిగాయి. ఇప్పుడు వాటన్నిటిపైన విచారణ జరుగుతున్నాయి. ఒక్కొక్కటిగా ఇప్పుడు చూస్తున్నాం కదా. ఒక తిరుమల కుంభకోణం కాదు, అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి. కుంభకోణాల వల్ల ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వైసీపీ నాయకులందరూ కూడా జైలులో ఉన్నారు. మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటన్నిటి కూడా ఒక్కొక్కటిగా బయటపడతాయి. వీళ్ళందరూ కూడా త్వరలో జైలుకి పోవడం ఖాయం. మరి ఫైనల్ గా ఒక హిందువుగా తిరుమల లడ్డు విషయంలో, నెయ్యి కల్తీ విషయంలో ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది, కల్తీ జరిగింది. గత 5 ఏళ్లు కూడా పామాయిల్లో కెమికల్ కలిపిన ఒక నెయ్యిలా చిత్రీకరించి దాన్ని వాడారని చెప్పి తేలిపోయింది. మరి ఇంత దారుణం జరిగినప్పుడు ఎవరు ఎందుకు స్పందించడం లేదు? ఏ హిందువే కానీ ఎవరు కూడా ఎందుకు మాట్లాడడం లేదంటారు? హిందువులందరూ కూడా కోర్టులో తీర్పు వచ్చే వరకు అని చెప్పి ఆగి ఉన్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి అండ్ వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఆ 7 కొండల వారికి క్షమాపణ చెప్పుకోవాలి. అప్పటి వరకు ఏ హిందువు కూడా సహించడు. సాక్షాత్ ఆయన వైకుంఠంలో ఉన్నటువంటి వైకుంఠ ద్వారం ద్వారా అనేక మంది ఈరోజు మనం చూసాం. మన వైకుంఠ ఏకాదశి రోజు కొన్ని లక్షల మంది, కోట్ల మంది దర్శనం చేసుకున్నారు. మరి ఇవన్నీ కూడా అంత కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలోనే ఇంత దానం చేస్తున్నారంటే సామాన్య మానవుల విషయంలో వీళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారో ఒక్కసారి మనం ఆలోచించుకోవచ్చు. ఒక హిందువుగా మీ అభిప్రాయం ఏంటి? లడ్డూలో కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? ఖచ్చితంగా జరిగింది. నేను టేస్ట్ చూశాను కాబట్టి చెప్తున్నా. గతంలో ఆ యొక్క లడ్డూ తిన్నప్పుడు ఒక్క రోజులోనే అది పాడైపోయేది. ఒక్క రోజులో ఆ రుచి కూడా, ఆ నాణ్యత ఉండేది కాదు. ఈ రోజు చాలా నాణ్యంగా ఉంది. 2-3 వారం రోజులైనా కూడా ఆ లడ్డు ఎలాంటి ఫ్రెష్నెస్ తగ్గదు, తాజాగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. మరి ఇటువంటి విషయంలో తప్పు చేసిన వ్యక్తులకి ఎటువంటి శిక్ష విధిస్తే ఫ్యూచర్ లో ఇటువంటి విషయాలని మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయంటారు? ఇలాంటి వారికి ఉరిశిచ్చే కరెక్ట్. ప్రజలు ఆల్రెడీ ఉరిశిచ్చ విధించారు, ఇక దేవుడు కూడా విధిస్తాడు. ఖచ్చితంగా వీళ్ళకి ఆ శిక్ష తప్పకుండా జరుగుతుంది. తిరుమలలో లడ్డూ తయారీ విషయంలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి సిబిఐ కమిటీ అనేది రీసెంట్ గా సుప్రీం కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే గత 5 ఏళ్లు కూడా తిరుమలలో ఎక్కడ నెయ్యి అనేది వాడలేదు, కేవలం పామాయిల్లో కెమికల్ కలిపి దాన్ని నెయ్యిగా చూపించి వాడారు. 250 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని చెప్పి రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. మీరేమంటారు? ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? కల్తీ జరిగింది అనుకున్నారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆ దేవాలయం మీద ఒక కన్ను పడ్డది. వాళ్ళని హిందూ మతం కానటువంటి వాళ్ళను చైర్మన్లుగా చేసి కనీసం బొట్టు కూడా, ఒక 3 నామాలు కూడా పెట్టినటువంటి వాళ్ళు
దాంట్లో ఆ చైర్మన్ పీఠం మీద కూర్చోవటమే ఒక దౌర్భాగ్యమైనటువంటి విషయం. అక్కడ అవినీతి జరిగిందనేది యథార్థ వాస్తవం. ఎందుకనంటే ఆ లడ్డూలు ఒక రోజున్నరకే ఆ లడ్డూలు కంపు వాసన వచ్చేవి. ఆయన ప్రభుత్వంలో జరిగిన ఒక లడ్డూ అవినీతే కాదు, హిందువుల దేవాలయమైనటువంటి తిరుమల తిరుపతిలోకి వెళ్ళిపోతే అక్కడ భోజనాలు పెట్టేవాళ్ళు. అక్కడ వరండాలకు పోయిన తర్వాత వాళ్లకు పాలు ఇచ్చేసి ప్రసాదాలు పెట్టేసి అలా ఎన్ని గంటలు కూర్చున్నా కూడా వాళ్ళకు విరామం లేకుండా వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించేటువంటి వాళ్ళు. ఈ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రసాదాలు లేకుండా అయిపోయినాయి. ఎండలో కాళ్ళు కాలుకుంటా భక్తులు పెట్టిన శాపనార్థాలనే ఇవాళ ఆ జగన్మోహన్ రెడ్డికి 3 నామాలు కాదు, 2 నామాలు వచ్చినాయి. 11 వెంకటేశ్వర స్వామితోటి పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా చరిత్రలో ముందుకు పోయింది లేదు, కాలగర్భంలో కలిసిపోయారు. ఆయన తండ్రిగా అయినటువంటి రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు, తెలంగాణ హైదరాబాద్లోనే అసెంబ్లీలో ఒక మాట మాట్లాడింది ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, తిరుమల తిరుపతి పైనకు వచ్చి 7 కొండలు ఆడున్నాయి, 3 కొండలే అని చెప్పేసి ముసి నవ్వులు నవ్వుకుంటా 7 కొండల మీద ఏదనమైనటువంటి మాటలు మాట్లాడిండు రాజశేఖర్ రెడ్డి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఎవరు కూడా చరిత్రలో మిగలలేదు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ ఈ సిబిఐ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఇష్టానుసారంగా మా మీద తప్పుడు ప్రచారాలు చేశారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు, మరి ఈ రోజు రిపోర్ట్ లో ఎక్కడా లేదే అని చెప్పి ప్రతి విమర్శ చేయడం జరుగుతుంది. మీరేమంటారు దాని గురించి? దొంగ అన్నట్టుంది ఇప్పుడు ఆయన చెప్పే సంగతి. ఆయన ప్రభుత్వంలో ఆయన పెట్టినటువంటి చైర్మన్లు ఎవరు అసలు ఆయన ఒక్కసారి పరిశీలన చేయవను. ఒక ఆయన కరుణాకర్ రెడ్డి, ఇంకొక ఆయన పేరు ఏం పేరు, ఆయన పేరు వైవి సుబ్బారెడ్డి. ఆయన బంధువు. ఆయన విపరీతమైనటువంటి రేట్లు పెంచిండు. వాని అయ్యా జాగిరేదో ఉన్నట్టు తోమాలకు అంతెంత, దీనికి ఇంతెంత అని హిందువులు గుడికి రాకుండా చేసినటువంటి దరిద్రులు. ఆ దరిద్రులకు వెంకటేశ్వర స్వామి యొక్క శాపమే జరిగింది. వాళ్ళు 2 నామాలే వచ్చినాయి. ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తాను వస్తాను అంటుండు. గతంలో చేస్తేనే ఒకసారి నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు పట్టాభిషేకం చేసిండు. ఒక్కసారి నమ్మినందుకే గుళ్ళు గేయించిండు. ఆ మంత్రులు ఆ ఎమ్మెల్యేలు మాట్లాడిన విధానం అసలు అలాంటి పదజాలాన్ని ఎవ్వరు కూడా వాడరు. ఈయన ఎక్కడ కూడా ఖండించలే అసలు జగన్మోహన్ రెడ్డి. గత 5 ఏళ్లలో ఎప్పుడైనా మీరు తిరుమల వెళ్ళారా? లడ్డూ ప్రసాదాన్ని కానీ అన్నప్రసాదాన్ని ఎప్పుడైనా రుచి చూసారా? ఎలా అనిపించింది మీకు గతంలో? నేను గతంలో ఆయన ప్రభుత్వంలో నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఆ ఎండల భక్తులు కాళ్ళు కాలుతుంటే, పైనుంచి ఎండ కొడుతుంటే, మంచినీళ్ళు లేక, వసతులు లేక, అన్నం పెట్టక, నీట్నెస్ లేక, పరిశుభ్రత లేక అలో లక్ష్మణ అని చెప్పేసి అక్కడ భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ దరిద్రుడు చేయబట్టే ఆ తిరుమల పవిత్రతను సర్వనాశనం చేసిన ఆ కొండ మీద మొత్తం ఎవరు నించిందంటే చివరికి ఒక శిల్వ సంఘాన్ని తీసుకొచ్చి దాని మీద పెడదామని చెప్పి ధోరణిలో పోయిండు ఆయన. అందుకనే నాశనం అయిపోయిండు. మళ్ళా ప్రజల్ని నమ్మించాలని చూస్తుండో ఎవరు నమ్మరు. మరి తిరుమల విషయంలో ఇప్పుడు లడ్డూ కల్తీ విషయంలో గత 5 ఏళ్లు పామాయిల్లో కెమికల్ కలిపారు, 250 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని అంటున్నారు. ఇంత దారుణం చేయాలంటారా? దేవుడి విషయంలో కూడా అవినీతి చేయవలసినంత అవసరం ఉందంటారా? ఇంకా ఇవే కాకుండా పరకామని దొంగతనాలని, సాల్వా స్కామ్ అని, కొండ కింద గోవిందర స్వామి ఆలయంలో 50 కేజీల బంగారం అని ప్రతి ఒక్కటి కూడా స్కామే అని అంటారు. అసలు ఏంటి సార్ ఎంత దారుణం ఏంటంటారు? తిరుమలలో ఇంత అవినీతి చేయడం అవసరం అంటారా? తిరుమలనే కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో ఒక మాఫియా రెచ్చిపోయింది. క్రిస్టియన్ మాఫియా మొత్తం దేవాలయాల మీద పడి విచ్చలవిడిగా వీరంగం చేసిర్రు. వాళ్ళ యొక్క రథాలను కాల్చిర్రు, ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలను కూర్చిర్రు, అసలు చేయకూడని పనులు కూడా చేసిర్రు. ఎక్కడ కూడా ఎవరిని శిక్షించలేదు ఈ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఆయనకు మాట్లాడటమే రాదు. అసలు ఆయనకు
ఒక శవం కాడికి పోయి నవ్వుతుంటాడు, ఒక శవం కాడికి పోయి నవ్వుకుంటా తుల్లుకుంటా మాట్లాడుతుంటాడు. అసలు ఎవరు అసలు ఈయన ఎందుకు ఆయనని ముఖ్యమంత్రి చేసిరు అర్థం కాలేదు. ఆయన అంత వరస్ట్ ఫెయిల్ అసలు. ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే అమరావతి మరో దయాల కొంప అవుతుంది. ఫైనల్ గా ఒక హిందూగా మీ అభిప్రాయం ఏంటి? లడ్డూలో కల్తీ జరిగిందా లేదా? మీరేమనుకుంటున్నారు? ఒకవేళ జరిగితే వాటికి ఎటువంటి శిక్ష అయితే రేపటి రోజుల్లో ఆ శిక్షకి ఆ తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయంటారు? 100% అవినీతి జరిగింది వాళ్ళ ప్రభుత్వంలో. దాని మీదే కాదు, అలా ఉన్న బంగారాన్ని వేసుకపోయారు, డబ్బులు వేసుకపోయారు, అవసరమైతే దాంట్లో కూలగొట్టేసిరు, కొన్నిటిని కూలగొట్టిరు, వాటి మీద కూడా నిధులు సహా చేసిరు. వాళ్ళు ఇష్టమే ఇష్టం. అసలు వాళ్ళు ఒక చెప్పలేనటువంటి ధోరణిలో ఆ దేవాలయాన్ని దోచుకున్నారు. ఆ దేవాలయాన్ని కాదు, చుట్టూ ఉన్న దేవాలయాల మీద కూడా వాళ్ళు దోచుకున్నారు. వాళ్ళు అసలు ఎవరు పెట్టాలి అసలు? ఆ దేవాలయాలలో కృష్ణనేతరులని నువ్వు నియమిస్తావు. నువ్వు అక్కడ ఆ దేవాలయాల ముందు కృష్ణనేతరులు అమ్ముకునేటందుకు నువ్వు నియమిస్తావు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా శిక్ష పడాలి, ఆయన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకు కూడా శిక్ష పడాలి. దేవాలయాల జోలికి వస్తే ఖబర్దార్, ఎవరైనా కూడా సర్వనాశనం అయిపోతారు. చంద్రబాబు నాయుడు గారు పరిశుభ్రతతోటి, నాణ్యతతోటి, ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోటి ఆయన ముందు భవిష్యత్తును టార్గెట్ చేసుకుంటూ, ప్రతిదీ ఆయన టార్గెట్ చేసుకుంటూ ముందరికి ప్రణాళికలు వేసుకుంటూ పోతాడు. ఆయన ఇంకా కూడా అత్యున్నతమైన పదవులు పొందాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా, నా గురువుగా ఆయనకు నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజల బాగే ఆయన బాగు. ఆయన లాంటి నాయకుడు దొరకడం ఆంధ్రప్రదేశ్ చేసుకుని అదృష్టం తెలియజేసుకుంటూ, మీ కారింగుల యాదగిరి రాజయోగి, భువనగిరి కాంటెస్టెడ్ ఎంపీ, సిరిసిల్ల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, నమస్కారం.